హాయ్ అండి అందరికీ. సాధారణంగా మనం వాట్సాప్‌ని ఫ్రెండ్స్, గ్రూప్ లేదా ఫ్యామిలీతో చాటింగ్ కోసం గానీ, లేదా కాల్స్ మాట్లాడడం కోసం గానీ ఉపయోగిస్తూ ఉంటాము. కానీ ఇప్పుడు ఏపీ గవర్నమెంట్ చంద్రబాబు నాయుడు గారి రూలింగ్‌లో ఏకంగా వాట్సాప్‌ని పరిపాలన కోసం వాడబోతుంది. గవర్నమెంట్స్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని లేదు. అండ్ ప్రభుత్వ సేవలన్నీ కూడా వాట్సాప్‌లోనే అందించాలనుకుంటుంది. వాట్సాప్‌లో పరిపాలన ఎలా ఉందసలు? ఎట్లా పనిచేస్తుంది? మనం ఎట్లా యూజ్ చేయాలి? ఏపీ గవర్నమెంట్ దీని ద్వారా ఏం ప్లాన్ చేసింది? సో ఈ వీడియోలో ఇవన్నీ మాట్లాడుకుందాము. వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చాలా అంటే చాలా ఇన్ఫర్మేటివ్‌గా ఉంటుంది. అండ్ ఇంకా మన ఛానెల్‌ని ఏమైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే వీడియోలన్నీ మీకు పుష్ చేస్తుంది యూట్యూబ్. ఇలా మీకు స్టార్టింగ్‌లో కనిపిస్తూ ఉంటాయి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మీ వరకు రావు నా వీడియోస్. సో ఫస్ట్‌లీ వాట్సాప్ గవర్నెన్స్ అంటే ఏంటి? చాలా సింపుల్‌గా చెప్పాలి అంటే మనం డైరెక్ట్‌గా వాట్సాప్ ద్వారా ప్రభుత్వ సేవలు పొందే విధానం. ఇది మీరు ఇప్పటికీ అనుకుంటున్నారు కదా! ఇది నిజమా? వాట్సాప్ ద్వారా పరిపాలన అని. అవును. ఏపీ గవర్నమెంట్ 161 సర్వీసెస్‌ని వాట్సాప్ ద్వారా అందించాలని ప్లాన్ చేస్తుంది. సో ఇప్పటి వరకు ప్రజలు గవర్నమెంట్ ఆఫీసెస్ చుట్టూ తిరిగి సర్వీసెస్ తీసుకున్నారు. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్‌లో వాలంటీర్స్ ద్వారా సర్వీస్ తీసుకున్నారు. బట్ ఫస్ట్ టైమ్ ఎవర్ ఇన్ ఇండియాలోనే కాదు వరల్డ్‌లోనే ఫస్ట్ టైం అనమాట ఈ టెక్నాలజీని యూజ్ చేయడము. సో వాట్సాప్ ద్వారా సర్వీస్ ప్రొవైడ్ చేయడం అనమాట. మనందరికీ ఆల్రెడీ తెలిసిందే చంద్రబాబు నాయుడు గారు టెక్నాలజీ సైడ్ అండ్ డెవలప్మెంట్ సైడ్ ఎట్లా అడుగులేస్తూ ఉంటారో. సో దీని నుంచే వచ్చిందనమాట. ఇది ఒక ముందడుగు అని చెప్పాలి. సో ఇండియాలో ఎక్కడా లేకపోవడం, మన ఆంధ్ర రాష్ట్రానికి ఇది ఫస్ట్ రావడం అనేది వన్ ఆఫ్ ద ప్రైడ్ థింగ్ అనమాట. సో మీరు ఇప్పుడు కాల్ సెంటర్ కాల్ చేసి మాట్లాడాల్సిన పని కూడా లేదు. డైరెక్ట్‌గా వాట్సాప్‌లోనే అప్లికేషన్ ఫిల్ చేయొచ్చు. అలాగే డాక్యుమెంట్స్ అటాచ్ చేసి ఆ సర్వీసెస్ మీరు పొందొచ్చు అనమాట. సో జాన్ 30న లోకేష్ గారు ఈ యాప్‌ని లాంచ్ చేశారు. సో 161 సర్వీసెస్‌తో లాంచ్ చేశారు. అండ్ ఫ్యూచర్‌లో ఈ సర్వీసెస్ అనేవి పెంచొచ్చు. ఐ మీన్ గవర్నమెంట్ ప్లానింగ్ అయితే 360+ సర్వీసెస్‌ని ప్లాన్ చేస్తుంది. ఫస్ట్ ప్రెజెంట్ అయితే 161 సర్వీసెస్‌తో లాంచ్ చేశారు. అండ్ దీనికి మన మిత్ర అనే ఒక పేరు కూడా పెట్టారనమాట. వాట్సాప్‌లో గవర్నమెంట్ సర్వీసెస్ వినడానికి బానే ఉంది. బట్ మరి ఇది ఎలా పనిచేస్తుంది? చాలా అంటే చాలా సింపుల్ అనమాట. మీరు వాట్సాప్‌లో ఈ నంబర్‌ని 9552300009 ఫస్ట్ ఈ నెంబర్‌ని మీ మొబైల్‌లో సేవ్ చేయండి. నెక్స్ట్ వాట్సాప్‌లో నుంచి ఈ నెంబర్‌కి హాయ్ అని ఒక మెసేజ్ పెట్టండి. సో ఏవైతే సర్వీసెస్ అవైలబుల్‌గా ఉన్నాయో అవి వన్ బై వన్ మీకు చూపిస్తుందనమాట ఆప్షన్ వైస్. అట్లా మీకు ఏ సర్వీస్ కావాలో, ఇందులో మీకు ఏ సర్వీస్ కావాలో ఆ సర్వీస్ మీద క్లిక్ చేసి ఈ అప్లికేషన్ ఫిల్ చేసి కంప్లీట్ చేయొచ్చు అనమాట. అంతేకాకుండా మీకు ఏదైనా వాళ్ళకి ఈ సర్వీస్‌కి ఏదైనా డాక్యుమెంట్స్ అవసరమైతే లైక్ ఆధార్ గాని ఏదైనా డాక్యుమెంట్ అవసరమైతే సో అటాచ్ చేసి కంప్లీట్ చేయొచ్చు అనమాట. ఈ సర్వీసెస్ 24/7 అవైలబుల్ గా ఉంటుంది. సో ఎనీ టైమ్ మన ఇంట్లో కూర్చొని డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకొని మనం కంప్లీట్ చేయొచ్చు అనమాట అప్లికేషన్ ని. సో ఇప్పుడు నేను మీకు ఒక డెమో చూపిస్తాను దీని మీద. సో ఈ యాప్ ఎలా వర్క్ చేస్తుంది ఏంటనేది. సో ఫస్ట్ మీరు వాట్సాప్కి వెళ్ళిపోయి సో ఈ నెంబర్కి హాయ్ అని ఒక మెసేజ్ పెట్టండి. సో నెక్స్ట్ చూసారు కదా ఈ సర్వీసెస్ అన్ని అవైలబుల్ ఆంధ్రప్రదేశ్ మన మిత్ర. సో లాస్ట్లో చూడండి సేవలను ఎంచుకోండి అని ఉంటుంది కదా. సో ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ ఏవైతే సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయో ఈ సర్వీసెస్ సేవలను ఎంచుకోండి. దీని మీద క్లిక్ చేస్తే సో చూడండి అవైలబుల్ ఉన్న సర్వీసెస్ అన్నీ వస్తాయి అనమాట. సో ఆర్టీసీ టికెట్ బుకింగ్ ఇవన్నీ. సో మీకు ఫస్ట్ నేనైతే ఆర్టీసీ టికెట్ బుకింగ్ అనేది చూపిస్తాను ఫస్ట్. సో ఆర్టీసీ టికెట్ బుకింగ్ ఈ ఆప్షన్స్ అన్ని క్లిక్ చేయాలన్నమాట. మనకి ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాము, ఫర్ ఎగ్జాంపుల్ హైదరాబాద్ నుంచి ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్నాము, ఎక్కడికి వెళ్తున్నాం ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి మన పేరు చూడండి మన ఈమెయిల్ అడ్రస్, ఫోన్ నెంబరు ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన నెక్స్ట్ పేమెంట్ ఆప్షన్కి వెళ్తుంది అనమాట. పేమెంట్ ఆప్షన్కి వెళ్ళినప్పుడు లాస్ట్లో ఎలా పే చేయాలనుకుంటున్నాము యూపీఐ, మన యూపీఐస్ అంటే ఫోన్ పే వీటిని కూడా అండ్ లేదా అదర్ సర్వీసెస్ అనమాట. కింద ఇంకా అవైలబుల్గా ఉన్నాయి చూడండి ఈ సర్వీసెస్ అన్ని అవైలబుల్గా ఉన్నాయి. వీటి ద్వారా పే చేసి వాట్సాప్ ద్వారా కూడా పే చేయొచ్చు. మీరు దానికి తెలియకపోతే మాత్రం మీరు ఫోన్ పే ద్వారా పే చేయొచ్చు. ఫోన్ పే, గూగుల్ పే ఈ ఆప్షన్స్ ద్వారా పే చేయొచ్చు అనమాట. సో మీరు ప్రెసెంట్ అయితే ట్రై చేయొచ్చు అనమాట. మీరు జస్ట్ మీకు ఏదైనా సర్వీస్ కావాలి అంటే జస్ట్ ఒక హాయ్ అని ఒక మెసేజ్ పెట్టేసి మీరు ట్రై చేయండి. సో ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఏ సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి. ఈ యాప్ని లాంచ్ చేసేటప్పుడు నారా లోకేష్ గారు ఏం చెప్పారంటే 161 సర్వీసెస్ అవైలబుల్గా ఉన్నాయి ప్రెసెంట్. అండ్ ఫ్యూచర్లో ఈ సర్వీసెస్ ఇంకా పెంచుదామని చెప్పారు. సో ప్రెసెంట్ ఏవైతే అవైలబుల్ ఉన్నాయో వాటిలో మనం కొన్ని చూద్దాం అనమాట. ఫస్ట్ ఆర్టీసీ టికెట్స్ బుకింగ్స్ అనమాట. మనం యూజువల్గా విజయవాడ నుంచి హైదరాబాద్ కానీ సంథింగ్ రాజమండ్రి కానీ ఇట్లా వెళ్తూ ఉంటారు. సో వీళ్ళకి ఏంటంటే వాట్సాప్ ద్వారానే ఈ టికెట్స్ అనేవి బుక్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చరికి బిల్ పేమెంట్స్, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ వాటర్ బిల్స్ కానీ ఏమైనా ఎనీథింగ్ బిల్ మీరైతే గవర్నమెంట్కి పే చేస్తున్నారో సో ఇవన్నీ కూడా ఈ యాప్ నుంచి పే చేయొచ్చు అనమాట. సో అండ్ అంతేకాదు నెక్స్ట్ సర్టిఫికెట్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇన్కమ్ కానీ క్యాస్ట్ కానీ బర్త్ సర్టిఫికేట్ కానీ కావాలంటే ఇంతకు ముందు ఏం చేసేవాళ్ళంటే అప్లికేషన్ ఫిల్ చేసుకొని గవర్నమెంట్ ఆఫీస్కి తీసుకెళ్ళి ఇచ్చేవాళ్ళు. సో ఇప్పుడు ఇవన్నీ అవసరం లేదనమాట. డైరెక్ట్గా వాట్సాప్లోనే మీరు మీ అప్లికేషన్ ఫిల్ చేసి ఆ సర్టిఫికేట్స్ అనేవి రిసీవ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి పెన్షన్స్ అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ అనమాట.
సో ఇప్పుడు మీరు గవర్నమెంట్ ఏదైనా వెల్ఫేర్ స్కీమ్స్ ఇస్తే వాటికి అప్లికేషన్కి వెళ్ళి గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళి మాట్లాడి అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడి కానీ అప్లికేషన్ కానీ చేయొచ్చు అనమాట. సో కానీ ఇప్పుడైతే అలా కాదు. సో మీ దగ్గర ప్రాపర్ డాక్యుమెంట్స్, వాళ్ళు అడిగే డీటెయిల్స్ అన్ని రెడీగా ఉంటే కనుక మీరు వాట్సాప్లోనే డైరెక్ట్గా ఈ అప్లికేషన్ అనేది ఫిల్ చేసేయచ్చు అనమాట. సో అని అంటే కాదు, పబ్లిక్ గ్రీవియన్స్ అనమాట. ఎవరి మీద కంప్లైంట్ ఇవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఆఫీసర్ కానీ సరిగ్గా వర్క్ చేయట్లేదని కానీ మీరు ఆ ఆఫీసర్ మీద కంప్లైంట్ ఇవ్వాలి అనుకుంటే ఈ యాప్ ద్వారానే, ఇది ఒక సర్వీస్, ఈ సర్వీస్ ద్వారా వాట్సాప్లో మీరు కంప్లైంట్ ఇవ్వచ్చు అనమాట. అండ్ అంతేకాదు పోలీస్ కంప్లైంట్ కూడా, మీరు ఏదైనా డాక్యుమెంట్స్ పోగొట్టుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ మీ ఇంట్లో దొంగబడినా, సంథింగ్ ఏదైనా కానీ ఈ వాట్సాప్ ద్వారా పోలీస్ కంప్లైంట్ కూడా ఇవ్వచ్చు అనమాట. చాలా బాగుంది కదా. సో నెక్స్ట్ అసలు ఈ వాట్సాప్ గ్రీవియన్స్ మంచిదా చెడ్డదా? సో మనం మంచిదా చెడ్డదా అని చెప్పాలి అంటే కొన్ని దీనికి ఒక అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ రెండు ఉన్నాయి. సో అవేంటో చూద్దాం. ఫస్ట్ అడ్వాంటేజ్ వచ్చేసరికి సాధారణమైన పీపుల్ కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట దీన్ని ఇంట్లో వాట్సాప్ ద్వారానే. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరగాల్సిన పని లేదు. గవర్నమెంట్ ఆఫీస్ చుట్టూ తిరిగి అప్లికేషన్స్ ఇచ్చి ఎక్కడి వరకు వచ్చింది ఏంటని అడిగే పని లేదనమాట. మీ ఇంట్లో కూర్చొని మీ వాట్సాప్ ద్వారానే అప్లికేషన్ ఫిల్ చేసేయచ్చు. అండ్ 24/7 అవైలబుల్గా ఉంటుంది ఆప్షన్స్. సో ఈ టైంలోనే ఉంటుంది, 9 to 5లోనే ఆఫీస్కి వెళ్ళాలి, సెక్రటరీ ఆఫీస్కి కానీ గవర్నమెంట్ ఆఫీస్ కానీ వెళ్ళి అప్లై చేసుకోవాలి. సో ఇలాంటివి లేకుండా ఇంట్లో కూర్చొని 24/7 ఎనీ టైం మీకు కుదిరిన టైంలో మీ డాక్యుమెంట్స్ అన్ని రెడీగా పెట్టుకొని అప్లై చేయొచ్చు అనమాట. అండ్ లాస్ట్ వన్, అవినీతిని తగ్గించే ఛాన్స్ ఉంటుంది అనమాట. ఏవైతే మీరు డైరెక్ట్గా అప్లికేషన్ చేతికి ఇస్తారో కొన్ని లంచాలు ఇవన్నీ అడిగే ఛాన్సెస్ ఏవైతే ఉన్నాయో, సో ఇవి తగ్గచ్చు అనేది గవర్నమెంట్ అయితే చెప్తుంది. సో ఇవి అడ్వాంటేజెస్. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఏంటో చూద్దాం అనమాట. సో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి సైబర్ సెక్యూరిటీ. సో ఆల్రెడీ మనం చూస్తూ ఉన్నాము, మన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో సైబర్ సెక్యూరిటీ కనుక మనం ఈ ఆధార్ కానీ ఏవైతే డాక్యుమెంట్స్ ఏవైతే అటాచ్ చేస్తామో కొన్ని మన పర్సనల్ ఇన్ఫర్మేషన్, సో ఇవి సైబర్ సెక్యూరిటీకి చిక్కితే ఎట్లా, సో దీన్ని ఎలా కంట్రోల్ చేస్తుంది గవర్నమెంట్ అనేది చూడాలి. సో ఇది సైబర్ సెక్యూరిటీ అనేది ఒక డిసడ్వాంటేజ్ అనమాట. నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి స్కామ్ నెంబర్స్ అనమాట. సో ఈ గవర్నమెంట్ ఏదైతే నెంబర్ ఇచ్చిందో ఇందులో ఒక 1 or 2 చేంజెస్ చేసి, సో కొంతమంది జనాలు ఏంటంటే నెంబర్ ప్రాపర్గా సేవ్ చేసుకోవడం వల్ల రాంగ్ నెంబర్కి మెసేజ్ వెళ్తుంది. సో వాళ్ళు ఏంటంటే సో మనీ తీసుకోవడం కానీ సంథింగ్ ఇలా స్కామ్ చేస్తారు. సో దీనికైతే మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. సో అందుకే నేను నెంబర్ మళ్ళీ మెన్షన్ చేస్తున్నాను, 9552300009. ఈ నెంబర్కి మాత్రమే మెసేజ్ చేయండి. అండ్ ఇవి ఒకసారి ప్రాపర్గా చెక్ చేసుకోండి అనమాట. సో నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి, సో ఇది ఎవరు మానిటర్ చేస్తారు? సో మీరు ఏవైతే ఇన్కమ్ కానీ క్యాష్ కానీ ఏవైతే అప్లై చేశారు కదా, సో అప్లై చేసినప్పుడు ఏంటి అంటే నెక్స్ట్ మీరు ఇన్ని రోజుల్లో సర్వీస్ వస్తుంది, ఇన్ని రోజుల్లో ఈ సర్వీస్ వస్తుంది అని చెప్పేసి చెప్తూ ఉంటారు. సో బట్ ఇప్పుడు ఎలా వర్క్ అవుతుంది ఏంటనేది ఇది ఫ్యూచర్లో చూడాలన్నమాట. ఏవైతే ఈ సర్వీసెస్ని మీకు ఇక్కడ వచ్చే అబ్స్టాకల్స్ ఏంటి, సో ఏవైతే ఇప్పటివరకు ఏంటంటే అప్లై చేశారో ఒకవేళ రిజెక్ట్ అయితే మళ్ళీ రీఅప్లై చేసుకోవడం కోసం ఇలాంటివి చూసారనమాట. సో ఇప్పుడు ఒకసారి అప్లై చేస్తే రిజెక్ట్ అవడం కానీ లేదా లేట్ అవడం కానీ జరిగితే ఎట్లా వర్క్ అవుతుంది ఏంటనేది ముందు చూడాలన్నమాట. సో ఆపర్చునిటీ అయితే మంచిదనే చెప్పాలి. సో బట్ దీన్ని ఎలా యూజ్ చేస్తారు మన వాళ్ళు అనేది బిగ్ క్వశ్చన్ అనమాట. సో అంతా మన చేతిలోనే ఉంది, మన యూటిలైజేషన్. అంటే మనమే కాదు, ఆల్ ఇండియా 5 కోట్ల మంది ఉన్నారు. అండ్ ఈవెన్ పక్క రాష్ట్రాలు కూడా వాళ్ళు కూడా వాడచ్చు, చెప్పలేము. వాళ్ళ స్కామ్స్ చేయడం కోసం పక్క రాష్ట్రాలు కూడా వాడచ్చు. సో ఇది ఎలా యూజ్ అవుతుంది అనే దాని మీదే డిపెండ్ అనమాట. మంచిదా చెడ్డదని చెప్పాలంటే జస్ట్ ఒక 10 days అవుతుంది వచ్చి. సో ఇంకా ఫ్యూచర్ లో ముందుకు వెళ్ళి ఎలా సర్వీసులు లేట్ అవుతున్నాయా, ఇమీడియట్ గా వస్తున్నాయా, సో జస్ట్ ఇప్పుడే వచ్చింది. సో చూద్దాం ఇంకా ముందుకు ఎలా వెళ్తుందో. అండ్ నారా లోకేష్ గారు చెప్పారు, ఇది జస్ట్ స్టార్టింగే, ఇంకా ఫ్యూచర్ లో చాలా అంటే చాలా సర్వీసెస్ వస్తున్నాయి, అన్ని వాట్సాప్ ద్వారానే అందిస్తామని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో నాకైతే మాత్రం ఇది చాలా బెస్ట్ ఆపర్చునిటీ అనిపిస్తుంది. సో దీంట్లో కొన్ని గ్లిచెస్ ఉన్నాయి అనమాట, అంటే కొన్ని డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. సో సర్వర్ బిజీ అవ్వడం కానీ, సో ఎట్లా సర్వీసెస్ ఎలా ప్రొవైడ్ చేస్తారు, ఇంకా ఫర్ ఎగ్జాంపుల్ ఎక్కువ మంది ఉన్నారు కదా, ఒకేసారి ఓపెన్ చేసినప్పుడు సర్వర్ డౌన్ అవుతుంది. సో దీన్ని ఎలా హ్యాండిల్ చేస్తారు, ఇవన్నిటి మీద ఈ యాప్ ఫ్యూచర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట. సో మీకేమనిపించింది ఈ యాప్, ఈ సర్వీసెస్ మీకు ఎలా అనిపిస్తుంది? సో మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. సో అండ్ లైక్ ఈ వీడియో ఇంతవరకు చూసారంటే మాత్రం డెఫినెట్గా మీకు నచ్చింటుంది అనుకుంటున్నాను. సో లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. ఇట్లు మీ కెనడా కుర్రాడు.